అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుని యొక్క రెక్కల నీళ్ళలో భద్రతపరిచి క్షేమం ఇచ్చి భద్రతనిచ్చి దేవుడు మనకి చాలా భద్రతతో నింపి దేవుడి సన్నిధానాన్ని మనల్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవదేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది మనము తెరవబడే హృదయంతో వింటే దేవుని మాటలను మనం మన హృదయంలో అమర్చుకుంటే ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. కాబట్టి ఈ వారంలో దేవుడు ఇచ్చిన మాట హెజ్కేలులోని ఒక మాట మనకు కనబడుతుంది. నీకు ధైర్యం కలుగు చేసేదను అనే మాట ఒకటి కనబడుతుంది. దేవుడే ధైర్యం ఇచ్చేవాడు. ధైర్యం చెడిపోయినప్పుడు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడే మన దేవుడు. మరి మనుషులు ఇస్తారు ధైర్యం, కానీ అంతవరకే. దేవుడు ఇచ్చిన ధైర్యము గొప్పది, అంతవరకు కూడా బలంగా ధైర్యంగా మనం ఉండగలం. కాబట్టి హెజ్కేలులోని మరి 29-21లో ఉన్న మాట ఒక్కసారి చదువుకుందాం. 29-21లో ఉన్న మాట చదువుకుందాం. చదువుకునే ముందు వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు, మరి గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న నా సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు, నా సంఘ బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. వాక్యము 29-21లో ఏ మాట కనబడుతుందో చదువుకుందాము. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగు చేస్తాను, అప్పుడు నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇక్కడ చదువుకున్న ఏమాట కనబడుతుందండి. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్మును చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తాను అన్నాడు దేవుడు. మరి అప్పుడు నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుంటారు. ఎవరండి? ఎవరు తెలుసుకుంటారు? మరి కొన్ని మాటలు వాటిలో చదువుకుంటుండగా మనకు అర్థమవుతుందనండి. మరి 29:1లో ఒక మాట మనకు కనబడుతుంది. 10వ సంవత్సరమున 10వ నెల 12వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజు అయిన ఫరో వైపు త్రిప్పుకొని అతని గురించి ఐగుప్తు దేశం అంతటిని గురించి ఈ సమాచారం అయితే ప్రవచింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది మనగా, ఐగుప్తు రాజు అయిన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేను దాన్ని కలుగు చేసింది అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాయములు తగిలించి నీ నదిలో ఉన్న చేపలు నీ పొలుసులను అంటు చేసి నైలు నది నుండి నిన్ను నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగదను. నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యంలో పారపోసుదను. ఎత్తివాడును కూర్చువాడును లేక నీవు తెరకు నేల మీద పడుదువు. అడవి మృగములను ఆకాశ పక్షుల ఆహారంగా నిచ్చుదను అని మనకి వాక్యం కనపడుతుంది. మరి దేవుడైన యెహోవా మరి సెలవిస్తున్న మాట, హెజ్కేలు నరపుత్రుడా, నీ ముఖం ఐగుప్తు రాజును ఫరో వైపునకు త్రిప్పి ఈ మాట ఈ సమాచారం నువ్వు ఎత్తి పట్టుకొని ప్రవచింపము అని దేవుడు హెజ్కేలుతో చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఆ యొక్క ఫరో రాజు చేస్తున్నవి అక్కడ కొన్ని దేవుడు తేటగా హెజ్కేలుకు తేటగా తెలియపరుస్తున్నాడు. తేటగా తెలియపరిచి నైలు నది నాదే, అన్నీ నావే అనుకుంటున్నాడు.
ఎప్పుడూ కూడా నా దేవుడు కలుగు చేస్తేనే ఏదైనా మనము పొందుకోగలము, కానీ దేవుడు లేకుండా ఏది జరగలేదు. కానీ మనిషిగా ఉండి ఆయన గొప్పతనంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి ఫరో రాజు యొక్క మాటల విషయంలోని దేవుడు ఈ ప్రవచనము ఐగుప్తు దేశం అంతటికి వినబడినట్లుగా, ఆ ఫరో రాజు కూడా వినబడినట్లుగా ఈ మాటలను నువ్వు ప్రకటించని దేవుడు చెప్తున్నాడు. హెజ్కేలు ఆ మాటలు ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు మనం చదువుకున్న దాంట్లోని మనకి మాట కనబడుతుంది కదండి. ఏమో మాట కనబడుతుంది అంటే 31, ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింపచేసి వారిలో మాట్లాడటకు నీకు ధైర్యం కలుగు చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ఏ మాట ఆడాలన్నా, ఏది ప్రవచించాలన్నా, ఏది చెప్పాలన్నా దేవుడు ధైర్యం ఇస్తేనే మనము మాట్లాడగలము, చెప్పగలము, ప్రవచించగలము. అలాగే హెజ్కేలు మామూలుగా ఉన్నాడు, దేవుడే ప్రకటించమన్నాడు. దేవుడే ఆ ఒక్క మాటను ఎత్తి పట్టుకొని చెప్పమంటున్నాడు. నైలు నది నాదే అనుకుంటున్నాడు. మరి నైలు నది చేపలు అరణ్యంలో పారబోసుదను, ఎత్తువాడను కూర్చువాడు లేక నీవు తెరపు నేల మీద పడుదవు, అడవుల ముగ్గురులకు ఆకాశ పక్షులకు ఆహారంగా ఇచ్చేదను అని అంటున్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అడవి మృగాలకి ఆకాశ పక్షులకు ఆహారంగా వేసిస్తాడట. ఏది కూడా మనది కాదు, మన ధైర్యము, మన ఎన్నిదన్ను, మన సమస్తానికి నాయకత్వ ఆయనే. ఆయన ద్వారా ఏదైనా కలిగాలి, కానీ మనంగా ఏది సంపాదించుకోలేదు, ఏది కూడా మనకు రాదు. దేవుడు ఇస్తేనే ప్రతిదీని. కానీ ఈ ఒక ప్రవచనం మటుగా ఎత్తి నువ్వు మరి ఇశ్రాయేలీయులకు ఐగుప్తు రాజు వైపు ఫరో వైపు త్రిప్పుకొని అతని గురించి, ఐగుప్తు దేశం అంతటిని గురించి సమాచారం అయితే ప్రవచింపమని దేవుడు చెప్పాడు. ఆయన ప్రవచించిన తర్వాత మరి ఒక మాట మనకు కనబడుతుంది. ఆ మాటలో 27 చూసుకుందామండి. 27లో కొన్ని మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. 27లో ఒక మాట మనకు కనబడుతుంది. హెజ్కేలు 29:17. 27వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమైన యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడి వేయను, అందరి భుజములను కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునికైనను కూలి ఎంత మాత్రమును దొరకకపోయెను. ఇతను ఇలాంటి పని చేశాడు, కూలి ఎంత మాత్రం కూడా దొరకలేదు. ఏం చేసేటండి, ఎవరికి ఎలా చేసేటండి, మరి ఆయన తలను బోడి చేయించాడట. మరి వాళ్ళందరూ భుజముల మీద కొట్టాడట. తూరు పట్టణం అతడు చేసిన కష్టం బట్టి అతనికైనా అతని సైన్యమునికైనా కూలి అంత మాత్రమును దొరకలేదు. పనులు చేస్తే ఎంత మాత్రమును కూడా కూలి దొరకలేదటండి. చదువుతున్న దాంట్లో మనకు కనబడుతుంది, నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజు నెబుకద్నెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేస్తున్నాడు. ఐగుప్తు యొక్క ప్రజల మీద ఈ యొక్క బబులోను రాజు నెబుకద్నెజరు బహు ఆయాసకరమైన పని చేయిస్తున్నాడు. వారందరూ తలలు బోడిగా చేస్తున్నాడట. వారి భుజాల మీద కొడతా ఉన్నాడట. ఇది వారి పని వారికి కానీ ఎంత మాత్రమును కూడా కూలి ఎంత మాత్రమును కూడా దొరకకపోయాను. ఇలాంటి పని చేసినా కూలి దొరకకపోయానని వాక్యం మనకు కనబడుతుంది. అప్పుడు ఆ టైంలోని ధైర్యపరిచే మాట హెజ్కేలుకు ఒక మాట మనకు కనబడుతుంది. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగు చేస్తాను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. నీకు మాట్లాడటానికి నీకు నేను ఒక కొమ్ము, నేను ఒక చిగురుని నేను నీకు అనుగ్రహిస్తున్నాను. నువ్వు మాట్లాడడానికి నేను నీకు ఆ యొక్క అర్హతను ఇస్తున్నాను. నువ్వు ధైర్యంగా మాట్లాడతావు, యెహోవా నేనే అని వారు తెలుసుకుంటారు. ధైర్యం చెడిపినప్పుడు మాట్లాడగలమమ్మా. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు చాలా బాధపడతాం, అధైర్యం అయిపోతాం. కానీ దేవుడే మనకు దన్నుంటే, దేవుడే మన దిక్కు అయితే మనం ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఎటువంటివి కూడా మనము ఎలాంటిదైనా ధైర్యంతో సాధించగలం, దేవుడు చేయగలడు. కాబట్టి హెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, నాయనా ఇశ్రాయేలు కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడటం నీకు నేను ధైర్యాన్ని కలుగు చేస్తాను, అప్పుడు నేను యెహోవానని వారందరూ తెలుసుకుంటారు. ఐగుప్తులో ఉన్న వారు అందరూ తెలుసుకుంటారు. బబులోను రాజు తెలుసుకుంటాడు, నెబుకద్నెజరు రాజు తెలుసుకుంటాడు, ఫరో రాజు తెలుసుకుంటాడు. వీరందరూ తెలుసుకోవాలని అంటే నీవు మటుగా ధైర్యంగా ఉండు.
ధైర్యంగా ఉండు, ధైర్యం కలుగు చేస్తాను అన్నాడు. నీకు మాట్లాడటకు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తాను అన్నాడు. దేవుడు ధైర్యం కలుగు చేస్తే మనము ఏదైనా మాట, దేవుని గురించిన మాటలు మనము చెప్పగలము, మాట్లాడగలము. కాబట్టి దేవుని ప్రజలమైన మనము నేర్చుకోవలసిన మాటలు బట్టి మరి ఆ యొక్క దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలి, దేవుని మనము మహిమపరిచే వారిగా ఉండాలి. ఎల్లవేళలా కూడా దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే బిడ్డలుగా ఉండాలి. మనం చదువుకున్న దాంట్లో మొట్టమొదటిగా మరి సామెతలు 14:26 చదువుకుందాం. నీవు దేవుని మరి ఎలా ఉండాలంటే నీకు ధైర్యం కలుగు చేస్తానని దేవుడు చెప్పినప్పుడు ఒక 3 మాటలు మనకు దేవుడు ఇస్తున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము, నీవు దేవుని యందు నిరీక్షించుము, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుము. ధైర్యము, నిరీక్షణ, విశ్వాసము ఉన్నప్పుడే ఈ మాటలకు మనము అర్హులమవుతాం. ధైర్యము, మరి నిరీక్షణ, విశ్వాసము, ఈ 3 మనలో ఉంటే మరి దేవుడు మన ఎన్నంటే ఉండి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సామెతలు 14:26 మాట కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించెను. చదువుకున్న దాంట్లో ఏముందంటే మొట్టమొదటి మనం చదువుకున్న దాంట్లోనే దేవుడే ధైర్యం ఇస్తాడు. అయితే ఆ ధైర్యం కూడా మనము మాట్లాడడానికి దేవుడు హెజ్కేలుకు దేవుడు మాట్లాడడానికి ధైర్యాన్ని పుట్టింప చేశాడు. అలాగే నిన్ను నన్ను అలాంటి గొప్ప గొప్ప రాజుల మధ్యలో కూడా ధైర్యంగా మాట్లాడగలిగాడంటే దేవుడు హెజ్కేలుకు తోడై ఉన్నాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. నీకు నాకు కూడా దేవుడు ధైర్యం ఇచ్చి మాట్లాడడానికి ముందుకు నడిపించినప్పుడు దేవుని గురించిన మాటలు మనం ప్రకటించే వారికి ఉండాలా, దాచుకునే వారిగా కాకుండా. మరి రెండోదిగా మరి చదువుకున్న దాంట్లోనే ఉంది కదండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తుందట. భక్తి ఉండాలా, భయం ఉండాలా దేవుని యందు, అప్పుడు మనలో బహుధైర్యం బయలుదేరుతుంది. నీలో భక్తి తగ్గిపోయినా, నీలోని మరి భయం తగ్గిపోయిన, దేవుడు భయం తగ్గిపోయినా ధైర్యం అధైర్యం వస్తుంది. కాబట్టి భయభక్తి జతపరిచాడు దేవుడు. భయభక్తి కలిగి మనం ఉన్నప్పుడు ధైర్యం కలిగి దేవుని గురించిన ధైర్యమైన కార్యక్రమాలు మనం చేయగలమని దేవుడు వాక్యము సెలవిస్తుంది. సామెతల ద్వారా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టింప చేస్తుంది. మనము భయభక్తులు దేవుని యందు ఉంటే మనలో ధైర్యం దేవుడు ఇస్తాడు. అంతేకాదు కీర్తన 31:24 ఒక మాట మనకు కనబడుతుంది. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. మనసులో ధైర్యాన్ని వహించాలి, నిబ్బరంగా ఉండాలి. ఎందుకంటే చదువుకున్న దాంట్లో ఏముందంటే యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా అని మనకు ఒక పేరు. దేవుని గురించి మనం కనిపెడుతున్నాం. ఏ ఒక్కటి కూడా మన సొంతంగా కాదు, మన సొంత ఆలోచన కాదు. ప్రతిదీ దేవుడు అనుగ్రహించినది, దేవుడు ఇవ్వవలసినది, దేవుడు ఇస్తున్నది మనం కనిపెడుతున్నాం. సంవత్సరాలు అయిపోతున్నా కనిపెడుతున్నాం. ఎంతమందితో ఎన్ని హింసలు, ఎంతమందితో ఎన్ని మాటలు పడుతున్నప్పటికీ కూడా మనం కనిపెడుతున్నాం. కనిపెట్టి ముందుకు మనము నడుస్తూ ఉన్నాము, సాగుతూ ఉన్నాము. పక్కన చాటున, ఇంటిలో, బయట కుటుంబీకులు, బంధుమిత్రులు, కన్నవారు అందరూ కూడా నిందించిన, మాట్లాడినా మనం ధైర్యం మట్టుగా చెడిపోకూడదు. మనం ధైర్యం కలిగి ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా, ఎవరైతే కనిపెడతారో వారికట ఏమంటదటండి, వారి మనసుల ధైర్యం వహించి నిబ్బరంగా ఉంటుందట. నా దేవుడు నా పట్ల ఉన్నాడు, నేను దేవుని భయభక్తులు కలిగి ఉన్నాను, అందుకే నాకు ధైర్యం పుట్టించాడు దేవుడు. అంతేకాదు నేను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, నాకు దేవుడే ధైర్యం ఇచ్చి నా మనసును ధైర్యపరిచి నిబ్బరంనిచ్చే దేవుడు. కాబట్టి నేను దేవుని యందే మరి భయభక్తులు కలిగి ఆయన వైపే చూస్తున్నాను, కనిపెట్టుకుంటున్నాను, నాకు దేవుడే సహాయకుడు అంటున్నాడు భక్తుడు. మత్తయి సువార్త 9:2 ఒక మాట కనబడుతుంది. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టు ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములను క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవని చెప్పాను. పక్షవాయువుతో ఉన్నవాడు దిగలేడు, రాలేడు, ఎక్కడికి వెళ్ళాడు. కానీ ఆ పట్టుకొని మంచంతో పట్టుకొని వచ్చిన వాళ్ళ విశ్వాసం దేవుడు చూశాడట. చూసి పక్షవాయువుతో ఉన్న మనిషికి అంటున్నాడట, కుమారుడా ధైర్యంగా ఉండి, నీ పాపములు క్షమింపబడ్డాయి, అంటే నీ రోగము బాగుపడిపోయింది, నీకు స్వస్థత వచ్చింది, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. కాబట్టి మరి జబ్బు నయమైపోతుంది, ధైర్యం కూడా నమ్మలేరు. కానీ అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాప
అని పక్షవాయువు గలవాడితో చెప్పాడటండి దేవుడు. వెంటనే స్వస్థత వచ్చింది. కాబట్టి ధైర్యాన్ని చెడిపోకూడదు. ధైర్యం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అలాగే మరొక కుమార్తె ఉంది, దేవుని యొక్క బిడ్డ. మత్తయి సువార్త 9:22లో యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచను చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. రక్త కలిగిన స్త్రీ 12 సంవత్సరాలుగా ఎన్నో మెడిసిన్ వాడింది, ఎన్నో బాధలు పడింది. ఎంత మాత్రం కూడా ఆమెకు ఆ రక్తహీనత తగ్గలేదు. ఆ రక్తహీనత అయిపోయింది. ఆ రక్తహీనతతో ఆ బిడ్డ మరికొద్దిగా మందులు మింగి సంకటాలు ఎక్కువ చేసుకుంది. ఎప్పుడైతే విశ్వాసంతో, ధైర్యంతో, విశ్వాసంతో దేవుడు బాగు చేస్తాడని వెళ్ళిందో, యేసు వెనుకకు తిరిగి ఆమె చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచను చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. వెంటనే దేవుని యొక్క వస్త్రం ముట్టింది. ఆ వస్త్రంలో ప్రభావం వెళ్ళింది. వెంటనే ఆమె బ్లీడింగ్ ఆగిపోయింది, స్వస్థత పొందుకుంది. ధైర్యముగా ఉండు కుమారుని దేవుడు ధైర్యపరిచాడు. అలాగే నీ కష్టాల్లో, నా కష్టాల్లో, మన బాధల్లో మనల్ని ధైర్యపరిచేవారు ఎవరంటే దేవుడే ధైర్యపరుస్తాడు. ధైర్యంలోనే మనం ఉన్నప్పుడు, దేవుళ్ళలో మనం ఉన్నప్పుడు, భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది అటండి. చదువుకున్న మాటలోని ధైర్యం గలవారిగా మనం ఉంటామట. ధైర్యం గలవారిగా ఉండి దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు, నేను భయపడను. ఎందుకంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా భయపడరు. ప్రతిదీ దేవుడే చూసుకుంటాడని. చదువుకున్న దానిలో ఏముందని మొదట నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అనే మాట, దాన్ని బట్టి సామెతల్లో చదువుకున్నాము. 2వ కీర్తనలో చదువుకున్న మాటను బట్టి నీవు దేవుని యందు నిరీక్షించుము అని. దేవుని యందు నిరీక్షణ ఉంచి నిబ్బరం కలిగి ఉండాలా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలా. 3వదిగా మనకు కనిపించిన మాటలోనే దేవుడిచ్చిన మాట 3వది, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. అదిగో ఆ యొక్క మంచంతో పక్షవాయువు వాడిని తీసుకొచ్చారు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. విశ్వాసం చుట్టుపక్కల తీసుకొచ్చిన వారి విశ్వాసం దేవుడు చూశాడు, స్వస్థత ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం చేసిన ప్రతి పనిలో, ప్రతి వాటిలో ధైర్యం గలవారిగా మనం ఉండాలి. ధైర్యం గలవారిగా మనం దేవుడిని కలిగి ఉంటే మనలో ధైర్యం ఉంటుందని దేవుడు మరొకసారి మాటను తెలియపరుస్తున్నాడు. నీకు ధైర్యం కలుగు చేస్తుందని దేవుడే చెప్పాడు. కాబట్టి ధైర్యాన్ని కలుగు చేసిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఎంత మాత్రం కూడా మనము భయపడనక్కర్లేదు. దేవుడే మన దిక్కు, దేవుడే మనం విన్నట్టుండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మరి కాబట్టి నీకు ధైర్యం కలుగు చేసి మరి యెహోవా అయిన నేనే అని వారందరూ తెలుసుకోవాలంటే నీ వెనుకలో నీ ముందు ఎవరి ధనం ఉంది? డబ్బు ధైర్యమా? జనం బలము ధైర్యమా? లేకపోతే మేడమందిరం ధైర్యమా? లేకపోతే గొప్ప వారి యొక్క సహాయం ఉందని ధైర్యమా? నీ దన్ను నా ధైర్యము, నీ ధైర్యము నా ధైర్యము, నీ దన్ను నా దన్ను మన దేవుడైన యెహోవా దేవుడే మనకున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళిపోవాలా. దేవుడైన యెహోవా గొప్పవాడని మనము మన ద్వారా అనేక మందికి తెలియపరిచేటట్లుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనం ఆయన ఆశను తీర్చేవారిగా ఉండాలా, ఆయన కోరిక తీర్చేవారిగా ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యంగా ఉంటే దేవుడి కార్యాలు మనం చెయ్యాలని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి అట్టి విధంగా నడుచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు